వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొహరం ఊరేగింపులలో వింత వింత చేష్టలన్నీ బయటపడ్డాయి. మొన్నటికి మొన్న మనం చూసాము, కారును పైకి లేపి దాన్ని బ్లాస్ట్ చేసి ఎర్ర జెండాలు ఎగరవేసి అక్కడ ఉన్మాదం క్రియేట్ చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. ఇక వీడు అంతకంటే డేంజర్, ఈ స్క్రీన్ మీద కనబడుతున్న వ్యక్తి. వీడి పేరు ఫయాజ్. ఒకసారి వీడియో చూడండి. చూస్తున్నారు కదా, ఇవి క్యాప్సెల్స్. ఈ క్యాప్సెల్స్లో ఉన్న మందును తీసేసి వీడు ఒక స్పెషల్ మందును నింపిండు. ఇట్లా 15,000 క్యాప్సెల్స్లో నింపి మొహరం పండగ సందర్భంగా వచ్చే ఊరేగింపులో వచ్చే భక్తులకు ఇవ్వడం ద్వారా, అక్కడికి వచ్చే వాళ్ళకి ఇవ్వడం ద్వారా, ట్యాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా వాళ్ళ ప్రాణాలను తీయడానికి ఒక పకడ్బందీ ప్లాన్ వేశాడు. దీన్ని ముంబై పోలీసులు ఛేదించారు. లేకపోతే నిజంగా చెప్తున్నాం కదా, ఇప్పుడు ఒక పెను ప్రమాదం, భారీ ప్రమాదం జరిగేది, 2 రకాలుగా జరిగేది. ఇది ఆలస్యమైన వీడియో ఆలోచింపజేసే విధంగా ఉండాలి అనే విషయంతో చేస్తున్నాను. మొహరంలో ఒకవేళ ఈ ట్యాబ్లెట్స్ తీసుకుని ఒక వ్యక్తే అస్వస్థతకు గురయ్యాడు, వాంతులు కానివ్వండి, విరేచనాలు కానివ్వండి, ఆరోగ్య పరిస్థితి అటు ఇటు అవ్వడం కానివ్వండి, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ ఇది పోలీసులు ఛేదించకుండా 1500 మీద ఇది జరుగుంటే, ఇది చేసింది ఎవడు? చేసిన వాడి సంగతి కాసేపు అలా ఉంచితే, మొహరం రోజు కావాలనే చేశారు. ముస్లింల మీద భారతదేశంలో ఒక రకమైన దాడిది. లేకపోతే మొహరం పండుగ సందర్భంగా భారతదేశంలో ముస్లింలకు ప్రమాదం పొంచి ఉంది. ఎంత పెద్ద అల్లకల్లోలం జరిగేది భారతదేశంలో. ప్రపంచ దేశాల ముందు కుహానా మేధావులు, కుహానా సెక్యులర్లు, కుహానా కమ్యూనిస్టులు ఈ అంశాన్ని తీసుకొని భారతదేశాన్ని ఎంత తక్కువ చేసేవాళ్ళు, మన దేశంలో ఉండేవాళ్ళు. ఎన్ని మత విద్వేష గొడవలు జరిగేవి, ఎంత పెద్ద ప్రమాదం. దానికి అన్నిటికంటే పక్కన పెడితే ఎన్ని ప్రాణాలు బలయ్యేవి. వీడి ఉద్దేశం ఏంటి? దీనికి సంబంధించి చాలా క్లియర్గా తెలుస్తుంది. వీడి పేరేంటి, వీడు ఏంటి అనేది చాలా ఆర్టికల్స్లో వచ్చింది. సల్మాన్ సయ్యద్ అనే వ్యక్తి క్యాప్సిల్స్ తీసుకున్న తర్వాత అతనికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు వచ్చాయి. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే భారత ఆర్థిక రాజధాని శుక్రవారం మొహరం ఊరేగింపులు లక్ష్యంగా చేసుకొని కుట్రబడినట్టుగా కూడా తెలుస్తోంది. 1500 క్యాప్సిల్స్లో ఒక క్యాప్సిల్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇంకా 14,900 క్యాప్సిల్స్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాల్గొనే వారికి ఉచితంగా, మీకు ఏదైనా ఊరేగింపులో వెళ్తున్నారు కదా, ఒళ్ళు నొప్పులు వస్తాయి, లేకపోతే జ్వరం వస్తుంది, లేకపోతే ఆయాసం రావచ్చు, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మీరు బలంగా ఉంటారని నమ్మించి ట్యాబ్లెట్లు ఇచ్చే, రోగ నిరోధక శక్తి బూస్టర్ అనే పేరుతోటి ట్యాబ్లెట్లను ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఇలాంటి ట్యాబ్లెట్లు వీటిని మనం ఓపెన్ చేయొచ్చు. చేసేస్తే వాటిలో ఉన్న అసలు ట్యాబ్లెట్లో అసలు పదార్థాలను పక్కన పడేసి వీడు వేరేది పెట్టి మళ్ళీ క్యాప్సూల్స్ని ఫిల్ చేసేసి ఇట్లా 1500 తయారు చేశాడు వాడు. ఇక ఈ నిందితుడు ఎవరంటే పూణేలోని విమాన్ నగర్ ప్రాంతానికి చెందిన ఫయజ్ ప్రేమ్జీ. ఇది 2 రకాల వాదనలు దీనికి సంబంధించి వినిపిస్తున్నాయి. సున్నీలకు షియాలకు పడదు కాబట్టి వాళ్ళు ఒకరి మీద ఉన్న ఒక కోపాన్ని చూపించుకోవడం కోసం ఇలాంటి ట్యాబ్లెట్స్ ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థ మీద చేసింది అనే ఒక వాదన వస్తుంటే, ఇక్కడికి ఎక్కువగా వచ్చేది హిందువులు వస్తూ ఉంటారు మొహరం ఊరేగింపుల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి, అలాగే భారతదేశంలో చిచ్చు పెట్టడానికి, మత విద్వేషాల గొడవలు పెట్టడానికి ఇది చేశారు అనేది వస్తుంది. ఏదేమైనా నేను ఈ వీడియో చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అంటే, నిజంగా కూడా మనం ఇక్కడ పోలీస్ వ్యవస్థని అప్రిషియేట్ చేయాలి. లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేది, ఊహించలేము. ఎన్ని గొడవలు అయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, భారతదేశాన్ని ఎంత తక్కువ చేసే వాళ్ళు ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని, లేకపోతే ఇక్కడ మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని చూపించడానికి దీని ఒక సాకుగా ఎలా మార్చుకునే వాళ్ళు అనేది బయటకు వచ్చేది. ఎవరైనా మీకు పరిచయం లేని వ్యక్తులు మీకు ఎలాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చినా, ఎలాంటి ఆహార పదార్థాలను ఇచ్చినా పొరపాటున కూడా తినకండి. 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. అసలు మీకు ఎందుకు ఫ్రీగా ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, ఎందుకు ఆ ఫుడ్ ఇస్తున్నారు, ఆ ఫుడ్ కరెక్టా కాదా అని చెక్ చేసుకున్న తర్వాతే దాన్ని తీసుకోండి. లేకపోతే పెను ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తస్మత్ జాగ్రత్త. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మోర్ అప్డేట్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మనకు 1st తారీఖు వస్తుంది, శాలరీస్ ఇవన్నీ చాలా చాలా ఇబ్బంది ఉంటుంది.
ఆ ఇబ్బందుల వల్లే ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా సకాలంలో మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. బట్ ఏం చేసైనా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆపకూడదు అనే ఒక సదుద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మీ చేయూత ఈరోజు చాలా చాలా అవసరం, చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ ద్వారా మీకు తోచిన సహాయం చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. దాని ద్వారా అయినా మీరు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా కూడా RVoiceకి అండగా నిలబడొచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.